అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 136. హాస్ని ప్రెగ్నెంటా? ఇక స్టోర్లోకి వెళ్తే ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళిన హాస్ని అనుకోకుండా డ్రింక్ చేస్తుంది. మత్తులో ఉన్న హాస్నితో ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తించడం చూసిన విరాట్ అతన్ని కొట్టి హాస్నిని తీసుకొని అదే హోటల్లో తను బుక్ చేసుకున్న రూమ్లోకి తీసుకెళ్తాడు. ఉదయాన్నే లేచి చూసిన హాస్నికి తను హోటల్ రూమ్లో ఉండటం చూసి వెంటనే కీర్తికి కాల్ చేస్తోంది. అమ్మయ్య, మొత్తానికి ఫోన్ లిఫ్ట్ చేశావా? ఉదయం నుండి నీ ఫోన్ గురించి చూస్తున్నాను అని టెన్షన్ నుంచి రిలీఫ్ అయినట్టు మాట్లాడింది కీర్తి. కీర్తి హాస్ని లాంటి అమ్మాయి కాదు, చాలా కష్టపడి పనిచేస్తుంది. అరే, అప్పుడే టైం 10 అయింది, నువ్వు ఇంకా ఆఫీస్కి రాకుండా ఇంకెక్కడున్నావు అని నిదానంగా అడిగింది కీర్తి. ఆమె మాటలకు ఎలా స్పందించాలో తెలియక, ఇంతకీ రాత్రి ఏం జరిగింది అని అమాయకంగా అడిగింది హాస్ని. తన నుండి అటువంటి ప్రశ్న వస్తుందని ఊహించలేదు కీర్తి. ఏం జరిగిందా? మొత్తం మర్చిపోయావా? కొంచెం కూడా గుర్తులేదా అని అడిగింది. కీర్తి అలా అడగగానే నాకు కొంచెం గుర్తొచ్చింది. ఎవరో తెలియని వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు అని ఇంకా ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది హాస్ని. వెరీ గుడ్, కొంచెం గుర్తొచ్చింది కదా, మిగతాది కూడా గుర్తొస్తాదిలే అని అనింది కీర్తి. అయినా నన్ను అలా ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అరిచింది హాస్ని. ఆమె మాటలకు షాక్ అయ్యి, హలో హలో కొంచెం ఆగమ్మా, నేను వెళ్ళిపోయానా? నిన్ను ఒక్కతే జాగ్రత్తగా కూర్చోమని చెప్తే నువ్వే ఎవరితోనో బయటికి వెళ్ళిపోయావు అని జరిగిందంతా చెప్పింది కీర్తి. సారీరా, చాలా ఎక్కువగా తాగేశాను, నాకు అసలు ఏం చేస్తున్నానో కూడా అర్థం కాలేదు అని బాధపడింది హాస్ని. సరేలే, ఏదో ఆ టైంకి విరాట్ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయ్యేదో అని ప్రశాంతంగా చెప్పింది కీర్తి. తన నోటి నుండి విరాట్ పేరు వినిపించేసరికి షాక్ అయ్యి, ఏమన్నావు? విరాట్ గారా? ఆయన ఎప్పుడొచ్చారు అని ఆత్రుతగా అడిగింది హాస్ని. ఆమెను ఓదార్చినట్లుగా, పర్వాలేదు, తాగిన వాళ్ళు అన్నీ మర్చిపోవడం చాలా కామన్ అని లైట్గా చెప్పింది కీర్తి. తను చెప్పింది నమ్మలేక, నువ్వు నిజంగా చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా? ఆయన ఇది జోక్ చేసే టైం కాదు అని చెప్పింది హాస్ని. హలో పాపా, నీతో జోక్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ నా పని ఎవరు చేస్తారు అని చెప్పి ఫోన్ లైన్ కట్ చేసింది కీర్తి. అయినా నేను డ్రింక్ చేసిన విషయం విరాట్ గారికి ఎలా తెలుసు? సరిగ్గా నా మీద దాడి జరగబోతూ ఉంటే అదే టైంకి వచ్చి ఎలా అడ్డుకున్నారు? విరాట్ గారికి నా మీద చాలా కోపంగా ఉంది కదా, మరి అలాంటప్పుడు నన్ను రక్షించాల్సిన అవసరం ఏముంది అంటూ తన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నిజంగా తన కోసం విరాట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రూమ్లో తనకు సంబంధించిన వస్తువు ఏదో ఒకటి దొరుకుతుంది అనుకొని రూమ్ అంతా వెతకడం మొదలుపెట్టింది హాస్ని. కానీ తనకు సంబంధించినవి ఏవి దొరక్కపోయేసరికి కొంత నిరుత్సాహపడింది. కానీ ఎదురుగా ఉన్న సోఫాలో కనిపించిన షోల్డర్ బ్యాగ్ని చూసి, ఇంకా నయం, ఈ బ్యాగ్ కిటికీల నుండి బయటకు విసిరేయలేదు, ఖచ్చితంగా నాతో పాటే ఈ గదిలోకి మరో వ్యక్తి అయితే వచ్చారు. ఆ వ్యక్తి ఎవరనేది నాకు క్లారిటీ రావట్లేదు. విరాట్ గారు వచ్చినట్లయితే నాకు చాలా హ్యాపీ, కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి వస్తే అని ఆందోళన పడింది హాస్ని. మధ్యాహ్నం లంచ్ టైం. హాస్ని ఆఫీస్కి చేరుకునేసరికి లంచ్ టైం కావస్తోంది. హాస్ని చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యి, మా బాస్ వచ్చేసింది, సో ఈరోజు నేను ట్రీట్ ఇస్తాను అని చెప్పింది కీర్తి. ఆమె మాటలకు నవ్వుతూ, సరే కానీ ఇంతకీ ట్రీట్ ఎందుకు ఇస్తున్నావు? నిన్న రాత్రి నువ్వు నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినందుక అని అడిగింది హాస్ని. నిజం చెప్తున్నాను, నేను ఏ రోజైనా నీతో అలా బిహేవ్ చేశానా? నాకు చేతనైతే నీకు హెల్ప్ చేస్తాను, కానీ అలా వదిలేసి వెళ్ళిపోను. వెళ్ళిపోయేటప్పుడు కూడా కార్డు వాళ్ళ దగ్గరే మర్చిపోయాను, అది కలెక్ట్ చేసుకొని వచ్చేలోగా నువ్వు మిస్ అయిపోయావు అని చెప్పింది కీర్తి. సరే, ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్దాం పదా అని మరొక రెస్టారెంట్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరికీ కనిపించిన మొట్టమొదటి రెస్టారెంట్లో లోపలికి వెళ్ళారు. ఆ రెస్టారెంట్ లోపల ఉన్న లైట్స్, డెకరేషన్స్ అంతా చూసి హాస్ని కళ్ళు కొద్దిగా తిరిగాయి. బహుశా అది రాత్రి తాగిన మందు ప్రభావమే ఉంటుంది. అక్కడే ఉన్న కిటికీ, టేబుల్, డైనింగ్ చైర్స్, అటు ఇటు కదులుతున్న మనుషులు, కార్లు చూసిన హాస్ని కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. తన పరిసరాలు అన్నీ గమనిస్తూ ముందుకు చూసేసరికి కీర్తి తనని కళ్ళప్పగించి చూస్తూ ఉంది. ఒక్కసారిగా ఆమెను చూసి భయపడి, ఏంటే దయ్యంలాగా గుట్లప్పగించి చూస్తున్నావు, నా మొహం మీద ఏముంది అని అడిగింది హాస్ని. ఆమె చెంప మీద చేయి వేసుకొని టేబుల్ మీద 2 చేతులు ఆనించి, నీకు నిజంగా నా ఏం జరిగిందో కొంచెం కూడా గుర్తుకులేదా
అని అనుమానంగా అడిగింది కీర్తి. లేదు అన్నట్లుగా తల ఊపింది హాస్ని. ఆమె రియాక్షన్ చూసి, నేను నిన్ను టేబుల్ దగ్గర కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత నువ్వు టేబుల్ దగ్గర లేవు. నేను కంగారుగా బయటకు వచ్చి చూసరికి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి ఉన్నావు. నీ పక్కన విరాట్ గారు ఉన్నారు. నీతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి కాళ్ళు చేతులు విరగొట్టి పంపించారు అని చెప్పింది కీర్తి. నిజంగా విరాట్ గారు వచ్చారంటావా? నువ్వు కల్లారా చూసావా అని అనుమానంగా అడిగింది హాస్ని. ఆమె అనుమానానికి దండం పెట్టి, మందు తాగింది నేను కాదే, నువ్వే. నా కల్లారా చూశాను. విరాట్ సార్ దగ్గరుండి నన్ను క్యాబ్ బుక్ చేసి మరీ పంపించారు అని చెప్పింది కీర్తి. ఇలా మాట్లాడుతూ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ రావడంతో తినే అక్కడి నుంచి బయలుదేరారు. రెస్టారెంట్ బయటకు వచ్చేసరికి చల్లని గాళ్ళ వల్ల చిన్నగా వణుకు స్టార్ట్ అయింది. ఎందుకు ఇంత చలిగా ఉంది అని అడిగింది హాస్ని. చలికాలం కాబట్టి చలేస్తుంది అని క్యాజువల్గా చెప్పింది కీర్తి. హాస్ని తిరిగి విరాట్ మ్యాన్షన్కి వెళ్ళింది. మ్యాన్షన్లో అడుగుపెట్టిన తనకి ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముట్టినట్టు అనిపించింది. ఇంతకుముందు విరాట్ తన చుట్టూ తిరగడం వల్ల ఏమీ అనిపించేది కాదు. కానీ ఈ మధ్య విరాట్ అవాయిడ్ చేస్తుండటంతో ఆ మ్యాన్షన్లో ఉండటానికి తనకు కష్టంగా ఉంది. అదృష్టవశాత్తు అప్పుడు కావ్య ఇంట్లో లేదు కాబట్టి తనకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీదకి వచ్చి పడుకుంది. ఎంతసేపు విరాట్ ఆలోచనలు తప్ప మరొకటి మనసులోకి చేరకపోవడంతో విసుగ్గా తల మీద పిల్లో పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది హాస్ని. బాగా అలసిపోయినట్టు ఉండటంతో కాసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంది. కానీ అనీజీగా అనిపించడంతో ఎర్లీ మార్నింగే లేచి కూర్చుంది. కాసేపటికే వరుసగా 3 times వామిటింగ్స్ అవ్వటంతో నీరసంగా వచ్చి బెడ్ మీద కూర్చుండిపోయింది హాస్ని. అనీజినెస్ పోయినా డ్రింక్ ఎఫెక్ట్ వల్లేమో తలంతా తిరిగినట్లు అనిపించి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిల్చుంది. తలంతా తిరిగిపోతుంది. ముందు స్ట్రాంగ్ కాఫీ తాగితే కానీ మైండ్ పనిచేయదు అనుకుంటూ షవర్ అయి బయటకు చూసింది హాస్ని. అప్పుడే మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించాడు. ఆ దృశ్యం చూసి హాస్ని మైండ్ కొంచెం రిలీఫ్ అవ్వటంతో మెల్లగా రూమ్లో నుంచి బయటకు వచ్చి కిందకు దిగింది. మేడం, ఏమైంది? మీ మొహం మొత్తం అలసిపోయింది. హెల్త్ బాగోలేదా అని కంగారుగా అడిగింది సరిత. ఏం లేదు, నైట్ బయట ఫుడ్ తినడం వల్లేమో ఈరోజు కొంచెం అనీజీగా ఉంది అని చెప్పింది హాస్ని. అయ్యో హాస్ని మేడం, మీకు బయట ఫుడ్ అని తింటే అంతగా పడదని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు తిన్నారు? ఇకపై మీకు ఏమైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, నేను చేసి పెడతాను అని ఆందోళనగా అంది సరిత. విరాట్ తన వల్ల బాధపడుతున్నాడని తెలిసిన తర్వాత కూడా సరిత తనతో ఇంత మంచిగా ఉంటుందని ఊహించని హాస్ని ఆమె మాటలకు షాక్ అయింది. సరిత అంత ఆత్మీయంగా మాట్లాడుతూ తన కోసం ఆందోళన పడుతూ ఉంటే హాస్ని గుండెలో బాధ మరింత పెరిగింది. హాస్ని ఆలోచనలో ఉండటం చూసి, మేడం, డాక్టర్కి కాల్ చేయమంటారా అని గాబరాగా అడిగింది సరిత. వద్దు, అంత అవసరం లేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అలాగే ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి అని ఇండైరెక్ట్గా విరాట్కి చెప్పొద్దని చెప్పింది హాస్ని. సరిత హాస్ని వైపు అయోమయంగా చూస్తూ, ఎందుకు మేడం అని అడిగింది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ మాత్రం దానికి డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పింది హాస్ని. ఆమె ముఖ్య ఉద్దేశం తన గురించి ఏ విషయం విరాట్ వరకు వెళ్ళకూడదని మాత్రమే. హెల్త్ బాగోలేదన్న వంకతో అతనికి దగ్గరైతే అది అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని ఆమె భయం. విరాట్ ఆలోచనలు చుట్టుముట్టేసరికి ఇక హాస్నికి ఏమీ తినాలనిపించలేదు. కానీ సరిత బలవంతం చేయడంతో ఏదో కొంచెం తిని ఆఫీస్కి బయలుదేరింది హాస్ని. కానీ మ్యాన్షన్ నుండి బయటకు రాగానే తిన్నట్టు కూడా వామిట్ అవ్వడంతో మరింత డల్ అయిపోయింది. అయినప్పటికీ మొండిగా క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది హాస్ని. హాస్ని రావటం గమనించి ఆమె క్యాబిన్కి వచ్చింది కీర్తి. ఫేస్ మొత్తం వాడిపోయి నిర్జీవంగా ఉన్న తనని చూసి, ఏమైంది, ఒక్క నైట్కి అలా అయిపోయావు అని గాబరాగా అంటూ లోపలికి వచ్చింది కీర్తి. ఏమో తెలియదు కీర్తి, నైట్ డిన్నర్ చేసిన తర్వాత నుండి చాలా అనీజీగా ఉంది. మార్నింగ్ నుండి వామిట్స్ అవుతూనే ఉన్నాయి. తల తిరిగిపోతూ ఉంది అని తన చైర్లో కూర్చుంటూ చెప్పింది హాస్ని. మరి ఎందుకు వచ్చావే ఆఫీస్కి అని అంటున్న కీర్తితో, నువ్వు బాగానే ఉన్నావా అని గాబరాగా అడిగింది హాస్ని. ఎందుకంటే నైట్ ఇద్దరూ కలిసి ఫుడ్ తిన్నారు. ఆ ఫుడ్ వల్లే ఇలా అవుతుందని అనుకొని కీర్తికి కూడా ఏమైనా అయ్యిందేమో అని ఆందోళనగా అడిగింది. లేదు, నాకేం కాలేదు, కానీ నువ్వే చూడు ఎలా అయిపోయావు అని బాధగా అంది కీర్తి. ఏమోనే, బాడీ మొత్తం గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది అంటున్న హాస్నిని అదుముకుంటూ
ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని సీరియస్గా అంది కీర్తి. కొంచెం కూడా హెల్త్ మీద కాన్షియస్ లేకుండా బిహేవ్ చేస్తున్న హాస్నిని చూస్తే కీర్తికి చాలా కోపంగా ఉంది. అంత అవసరం లేదు, మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అని నిర్లక్ష్యంగా అంది హాస్ని. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది కీర్తి. లేదు, నేను కూడా వస్తాను, ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది అంటూ హాస్ని కూడా తన చైర్లో నుండి లేచింది. ఈ టైంలో హాస్నిని ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదని ఆమె కూడా తనతో పాటు తీసుకెళ్ళింది కీర్తి. ఇద్దరూ కలిసి ఆఫీస్కి కొంచెం దూరంగా ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళారు. హాస్ని తన సిమ్టమ్స్ అన్నీ ఆ షాప్ అతనికి చెప్పి మెడిసిన్స్ ఇవ్వమని అడిగింది. అతను హాస్నిని పరీక్షగా చూసి, మీరు మ్యారీడ్ కదా అని అనుమానంగా అడిగాడు. అతను అలా ఎందుకు అడిగాడో తెలియక అయోమయంగా అవును అని చెప్పింది హాస్ని. మీరు ప్రెగ్నెంట్ ఏమో అని నాకు అనుమానంగా ఉంది, మీకు డౌట్గా ఉంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఈ టైంలో ఏ మెడిసిన్ పడితే అది వేసుకోకూడదు అని తన అనుభవంతో చెప్పాడు ఆ షాప్ అతను. హాస్ని షాక్తో నిలువున కాలిపోతే వాట్ అంటూ కేకలేసింది కీర్తి. షాప్ అతను ఉలిక్కిపడి, ఏంటి మేడం, ఎవరైనా ప్రెగ్నెంట్ అని చెప్తే సంతోషంతో ఎగిరి గంతేస్తారు, మీరేంటి ఇలా అరుస్తున్నారు అని అన్నాడు. నువ్వేమన్నా డాక్టర్ అనుకుంటున్నావా ఇలా చూడగానే అలా చెప్పేయడానికి అని అరుస్తూ అతని మీద వాదనకి దిగింది కీర్తి. మేడం, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను, మనిషిని చూసి ఆ మాత్రం అంచనా వేయగలను అంటూ తన అనుభవాన్ని తక్కువ చేస్తున్నారన్న కోపంతో గట్టిగా అన్నాడు అతను. రేయ్, నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నీ మూతి పగిలిపోతుంది, జాగ్రత్త. అరే, కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అడగకుండా అలా వెళ్ళి టెస్ట్ చేసుకోమని చెప్తావా అని ఫైర్ అయింది కీర్తి. షాప్ అతను ఉక్రోషంగా హాస్ని వైపు తిరిగి, మేడం మీరే చెప్పండి, మీకు పీరియడ్స్ డిలే అయ్యాయా లేదా అని అడిగాడు. హాస్ని ట్రాన్స్లో ఉన్నట్లుగా, అవును, ఈ మంత్ పీరియడ్స్ మిస్ అయినా నేను ఎందుకు పట్టించుకోలేదు, అంటే నేను నిజంగా ప్రెగ్నెంటా అని చిన్నగా అంది. ఏ మొద్దు, అతనేదో నోటికి వచ్చింది వాగితే నువ్వు కూడా ఏంటి పిచ్చిదాన్లా, ఏదో స్ట్రెస్ వల్ల అలా జరిగి ఉంటుంది అని హాస్నికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది కీర్తి. మేడం, మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఇదే చెప్తారు, అంతకంటే ముందు మీరు కూడా టెస్ట్ చేసుకోండి, మీకు కన్ఫర్మ్ అయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి, అంతేకాని వేరే మెడిసిన్స్ వాడడం కరెక్ట్ కాదు అంటూ కిట్ తీసి డెస్క్ మీద పెట్టాడు అతను. హాస్ని అనుమానం తీరిపోవాలంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్ అని కిట్ తీసుకొని మనీ పే చేసింది కీర్తి. షాప్లో ఉన్న హాస్ని ఒక అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది. కీర్తి అటు తిరిగి చూసే లోపల హాస్ని మాయమైపోవడంతో ఓ షట్ అంటూ కిట్ తీసుకొని ఫాస్ట్గా రోడ్ మీదకు వచ్చింది కీర్తి. స్పృహలో లేనట్టుగా నడుచుకుంటూ వెళ్తున్న హాస్ని కనిపించగానే హాస్ని అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆపింది కీర్తి. హాస్ని అలా చూసి కీర్తికి చాలా భయంగా అనిపించింది. విన్నావా కీర్తి, నేను ప్రెగ్నెంట్ అంట అని నిర్లిప్తంగా చెప్పింది హాస్ని. హాస్ని, అలా ఏం జరగదు, నువ్వు అతని మాటలు నమ్మకు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అంది కీర్తి. లేదు, అతను చెప్పింది నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఇన్ని రోజులు విరాట్ గురించి ఆలోచిస్తూ నా శరీరంలో జరుగుతున్న చేంజెస్ నేను గమనించుకోలేదు అని శూన్యంలోకి చూస్తూ చెప్పింది హాస్ని. హాస్ని తన ప్రెగ్నెన్సీ గురించి విరాట్కి చెప్తుందా? విరాట్ హాస్ని ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తాడా? అసలు హాస్ని నిజంగానే ప్రెగ్నెంటా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.